గుడ్ ఫ్రెండ్స్. ఈరోజు స్పోర్ట్స్ న్యూస్. ఎడ్జ్ బస్ట్లో గెలుపు బాటలో భారత్, గిల్ భారీ శతకం, మెరిసిన పంత్, ఇంగ్లాండ్ లక్ష్యం 608. నీరజ్ టోర్నీలో నీరజ్ దేవ్ టైటిల్. వేరే దేశాల్లో కాకుండా మన భారతదేశంలో నిర్వహిస్తున్నటువంటి నీరజ్ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి జావలిన్ త్రో టోర్నమెంట్లో నీరజ్ 86.16 మీటర్ల దూరం వేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కెన్యా అథ్లెట్ జూలియస్ యోగో 84.31తో ద్వితీయ స్థానాన్ని, అదేవిధంగా శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే 84.34తో మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ మంచి పర్ఫార్మెన్స్తో రీసెంట్గా జరిగినటువంటి డైమండ్ లీగ్ అలాగే గోల్డెన్ స్పైక్ లీగులలో కూడా మొదటి స్థానాన్ని సాధించి మంచి ప్రతిభను కనపరుస్తున్నాడు. గర్ల్స్ క్రికెట్ 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ మీద ఓడిపోవడం జరిగింది. శ్రీకాంత్ కిదంబి కెనడాలో జరుగుతున్నటువంటి ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ సెమీఫైనల్కి చేరుకోవడం జరిగింది. ఫైనల్లో 5 బాక్సర్స్ హితేష్, మీనాక్షి, సాక్షి, పూజారాణి, జుగున్ భారత్ ఫుట్బాల్ ఆసియా కప్ ఫైనల్లోకి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. 2026లో ఈ ఆసియా కప్ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.